హాయ్ అండి, నేను మీ విమల. మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీగా 10 మినిట్స్లోనే కుక్కర్లో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 టమాటాలని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా యాడ్ చేసి ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదని యాడ్ చేయలేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకుని మంటని మీడియం లో పెట్టి ఒక 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేస్తే బిర్యానీ టేస్ట్ తో పోటీ పడే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది.